మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాన్ని కూడా భక్త జన సందోహంతో కలకలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రధానంగా పంచారామ క్షేత్రాలు సైతం మన తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కాకినాడ జిల్లాలో కుమారరామ భీమేశ్వర స్వామి దివ్య సన్నిధి కావచ్చు, లేదా ఇటు ద్రాక్షారామం దివ్య సన్నిధి కావచ్చు, మరోపక్క పిఠాపురం కుక్కటేశ్వర స్వామి దివ్యక్షేత్రాన్ని కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. స్వామివారినే స్వయంగా అభిషేకం చేసుకునే దివ్యక్షేత్రం కాశీ విశ్వేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ప్రస్తుతము మనం ఉన్నాము. భక్తులే స్వయంగా స్వామివారి దివ్య మంగళ స్వరూపానికి వారి చేతులతో అభిషేకం చేసుకునే అవకాశం ఈ దివ్యక్షేత్రంలో కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా వేకుజాము నుండి శివనామస్మరణతో దివ్యక్షేత్రాన్ని కూడా మారి మోగిపోతూ కనిపిస్తూ ఉన్నాయి. అర్చక స్వాములు స్వామివారి దివ్య మంగళ స్వరూపానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా భక్తజన సందోహంతో కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి దివ్య సన్నిధిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. దీంతో అతి పురాతన పుష్కరిణి కావడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం, ఆపై స్వామివారిని దర్శించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. చెప్పండి, ఎలా ఉంది అంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి? రెండు ముక్కలు చెప్పండి. చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ. ఈ శివాలయం గత 5 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఎంతో వైభవంగా ఆ శివుడు అభిషేకాలు చేయించుకుంటున్నారు అందరి చేత. గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. సత్యోజాత ముఖంగా ఇక్కడ శివుడు మాకు దర్శనమిస్తున్నారండి. శివమాలు వేశారు కదా మహాశివరాత్రి, ఒక మంచి మాటలు చెప్పండి భక్తులకి. అంటే శివుడు ఏ విధంగా భక్తులకు ఇస్తారు పుణ్యఫలం అలాంటి విషయం? ఇక్కడ ఈ శివాలయంలో ఏం కోరినా సరే జరుగుతుందండి. ఇక్కడ చాలా బాగా ఇక్కడ మనం వచ్చి ఏం కోరికొడుకున్నా సాయంత్రం లింగోద్భవ కాలంలో మనం వచ్చి బియ్యం వేస్తారు. మన మనసులో ఏ కోరికొడుకున్నా సరే శివుడు తప్పక నెరవేరుస్తున్నాడు. నాకు అలా జరిగింది కాబట్టి ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాను శివుడిని. అంతా శివయ్య మహిమ వల్లే మనం ఇలాగా బాగా ఉంటున్నామండి. స్వామి, ఒక్క అర్చకులు ఒక్క మాట చెప్పండి. లోక కళ్యాణార్థం ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు దివ్యక్షేత్రంలో? మన కాశీ అన్న పూర్ణ విశాలాకేశ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈరోజు వేకు బ్రహ్మ ముహూర్తం నుంచి స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా కోలాహలాలతో వేద మంత్రుల నడుమ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిగినది. అలాగే సాయంకాలం రాత్రి 9 గంటలకు లింగోద్భవ కాలం సమయం వరకు అదే వేద మంత్రాలతో ఆ యొక్క వేద పురోహితులతో స్వామివారికి లింగోద్భవ అభిషేకం జరుగుతున్నది. అలాగే వేకుజాన నుంచి భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే ఏమి ఇవ్వాలని కాదు, స్వామివారికి ఒక జలం చెంబుతో నీళ్లు వేసినా సరే ఆ శంభో శంకర అంటే మనకి దైవం మన పరమేశ్వరుడు. మనసా వాచన కర్మన తికన శుద్ధిగా చేస్తే పరమేశ్వరుడు తప్పకుండా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని ఈ స్వామి వారి చెప్పు. ఏంటి శివమాలు ధరించినట్టు శివుడి మీద భక్త ఏం చెబుతావు? మరి శివయ్య గురించి నీకు తెలిసింది ఏం మాట్లాడుతావు? ఈశ్వరుడి గురించి భక్తితో శివుడికి పూజ చేసావా? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. మరి నువ్వు పీఠంలో శివనామస్మరణ ఎలా చేస్తావు? ఒకసారి చెయ్యి. శివనామస్మరణ చెప్పాలి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఏ పూజ కార్యక్రమాలు? మాటలు చెప్పండి. హర హర మహాదేవ. ఇప్పుడు ఈ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర ఆలయంలో మేము గత 7 సంవత్సరాలు పెట్టి ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాన్ని మనం బయటికి తీసుకొచ్చాం. స్వామివారి దగ్గర ఏదైనా సరే నీళ్లు పోసి కానీ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మనం ఏదైనా అనుకున్నా కూడా కార్యక్రమం కంపల్సరీగా కూడా జరుగు తీరుతుంది. అలాగే కూడా ప్రతి భక్తుడికి కూడా జరుగుతుంది. ఇక్కడి నుంచి ఈరోజు స్వామి ఇంతవరకు కూడా వైభవంగా చాలా అందరికీ కూడా వైభవంగా కూడా అందిస్తున్నాడు. అందరికీ ప్రతి ఒక్క భక్తుడికి కూడా నేను మళ్ళీ రావాలి, నేను ఇక్కడ ఏదో కోరుకోవాలి, నేను ఇక్కడ మామూలుగా అది నేను పొందాలి అని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆశ కలుగుతా ఉంది. మొత్తానికి ఉభయ తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి శివక్షేత్రాన్ని కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. శివనామ స్మరణతో మారిమోగిపోతున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేకుజామున విద్యుత్ కాంతుల నడుమ పిఠాపురం కుక్కటేశ్వర స్వామి దివ్యక్షేత్రం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. మరోపక్క సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి దివ్యసింది. ఇలా ఉమ్మడి జిల్లాలో ఉన్న దివ్యక్షేత్రాలు, ముఖ్యంగా శైవ క్షేత్రాలు
అన్ని కూడా కలకలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాజమండ్రి గోదావరిలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే కొన్ని ఆలయాల్లో వారు అభిషేకం చేసుకునే ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు. మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శివనామ స్మరణతో మారిమోగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.